దేవుడవి కార్యములు చేయునవు నీయోకడవి గొప్ప దేవుడవి కార్యములు చేయునవు నీవే నిరంతరము నిలచి ఉండునుగా నీవే నిరంతరము నిలచి ఉండునుగా నిన్ను నేను ఆరాధించెదను నిన్ను నేను ఆనందముగా ఆరాధించెదను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా 빨리 영어 쓸 거야. 영어 쓸 거야. 열심히 봐. 영어 쓸 거야. 영어 쓸 거야. నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము తరములకైన కనబరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము ఆమేన్ 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 యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా Glory. Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Amen. Anne naamamula kanna pai naamamu, Yesuni naamamu. Inni taramulakaina kanaparchadaginadi Kristesu naamamu. యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నరకాగ్ని
క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తు నామము యేసు నామము అందరూ గట్టిగా సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనబరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలు యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలు యేసు నామము. యేసు నామము జయం జయము అందరూ సాతాను శక్తులు లయం లయము ఆమేన్ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనబరచదగినది క్రీస్తు నామము. ఎన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనబరచదగినది క్రీస్తు నామము. హల్లెలూయా చప్పట్లు కూడా చేయండి మైండ్ పర్సన్ పండి ఇక పండి గొంతు వచ్చిన గాడి హల్లెలూయా అదే చప్పట్లు కొట్టి గట్టిగా ఉత్సాహంతో హల్లెలూయా యేసయ్యకే మహిమ కలుగును యేసయ్య నామానికే మహిమ కలుగును ఆమేన్ యేసయ్యకే మహిమ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్నీ నేననయందునా నిన్ను పూజించి కీర్తించును ప్రభువా నిన్ను నీ
కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా Good job, వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా మమ్ము కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా మమ్ము కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను నీ కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఎందరో నిన్ను చూసిరో Amen. వారికి వెలుగు కలిగెను ఎందరో నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగెను ప్రభువాని వెలుగొందుతూ నా జీవపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొందుతూ నా జీవపు జ్యోతివి నీవే ప్రభు నిన్ను నీ కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములన్నిటినీ ప్రేమగా భరింతును కష్టములన్నిటినీ ప్రేమగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవపు దాతవు నీవే ప్రభువా నీ కొరకే జీవింతును నా జీవపు దాతవు నీవే ప్రభువా నిన్ను నీ కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించుకో ప్రభు నిన్ను నీ కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా యేసయ్యకే మహిమ కలుగును యేసయ్య నామానికే మహిమ కలుగును Amen.
చూడండి, ఒక అద్భుతం. దేవుడు ఏమైనా ప్రభు వారు దాదాపు ఈ కీబోర్డ్ రిపేర్ అయ్యి 6 months 7 months అయిపోయింది. ఈ బోర్డు రిపేర్ చేయక దాదాపు 7,000 ఖర్చు అయింది. ఎంత అయింది? 7,000. అయితే చూడండి, మన ప్రభు 240 రూపాయల ఈ బోర్డు రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. 240 రూపీస్ ఓన్లీ. యాక్చువల్గా ఇది 7,000 ఖర్చు అయితే నేను ప్రభుత్వం మొరపెట్టి ఏడ్చి ప్రభు ఆ బోర్డు నాకు సరిపోలే, ఈ కీస్ అని పని చేయలే, ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు కరెక్ట్గా క్రిస్మస్ రోజు హైదరాబాద్ నుంచి ఒక సహోదరి దీనికి వస్తువులు పంపించి దేవుడే బాగు చేసినాడు. హల్లెలూయా. స్పీకర్ కూడా నేను ప్రార్థన చేసిన ప్రభు స్వార్థ స్పీకర్ లేదు, మన బయట వెళ్ళాలంటే ఫ్యాక్టరీ ఉండాలా, చక్కగా అది ప్రొడ్యూస్ అవ్వాలా, డిస్ప్లే అవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీనికి కూడా ఒక ద్వారం తెచ్చి, యాక్చువల్గా ఇది చైనా పీస్, ఇది 12,000 ఇది రేట్ అయింది. దేవుడు దానికి కూడా సమకూర్చి ఇప్పుడు ఈ స్పీకర్ ద్వారా అనేక స్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు నా మయపడుతుంది, అనేకలకి ఇది అవసరం పడుతుంది. హల్లెలూయా. అందువల్ల మీరు సంతోషంగా ఆరాధన చేసుకోండి. ఎందుకంటే ఇది క్రిస్మస్ రోజు, ఇది గంతులు వేసి మనం ఆరాధన చేసుకోవాలి. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాము, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాము, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా.
ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాము సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాము సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవభూతమై బలపరచితివే నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవభూతమై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేనిది ప్రేమ, ఎనలేనిది ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి గట్టిగా పాలు క్రిస్మస్
చప్పట్లు కొట్టి అంత ఉత్సాహంతో పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా. కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. పల్లె వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనులోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనులోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియసుడు రాజుని రూపం కాచాడోయమ్మా. మన బతుకులను తెచ్చాడు యమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు.
యేసు వచ్చాడు వేదన బాధలు కలగను ఆకుకు రాసిపోయి రక్షకుడు యేసు వచ్చాడు హృదయమంతా నిండి ఆనందమే సంబరాలు చేసి ఈ జలమే ఆడి పాడి కొని ఆడనమోయమ్మా మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా పల్లె పల్లె వెళ్ళి వాట చెప్పి మనమంతా సమరమే చేద్దాము పట్టణమందు రాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా తముల యేసురాజును మనం చూసి వదము రారాజు పుట్టాడంట మన కోసం వచ్చాడంట రారాజు పుట్టాడంట మన కోసం వచ్చాడంట వెళ్ళవదము చూసి వదము వెళ్ళవదము చూసి వదము దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా రక్షకుడేసయ్యా హల్లెలూయా చెప్పండి పండి పండి పాండి పాండి పర్వాలేదు అదే పాట పాండి హల్లెలూయా యేసయ్య నామానికి మహిమ కలుగును గాక యేసయ్యకే మహిమ కలుగును గాక సరి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూసే గొల్లలేమ పరుగులొచ్చే దూతలేమ పగడ వచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో సరి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూసే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పగడ వచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో పసల పాకులో పరమాత్ముడు చల్లని సూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసన్నోడు నువ్వు ఎట్టివాడివైనా నెట్టి వేయడు పసల పాకులో పరమాత్ముడు చల్లని సూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసన్నోడు
బ్రతుకుల్లో సంబరాలులో సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో సరిరాత్రి ఎదురు చేసే తూరు ప్రేమ దుఃఖసు గొల్లలేమ వెనక వచ్చే దూతలేమ పగల వచ్చే పుట్టాడు పుట్టాడు రో నా రాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం యేసయ్య పుట్టాడు రో చింతలెన్ని ఉన్నా చింత తీరనివ్వడు ప్రేమ వల్ల వాడు గొప్ప గొప్పవాడు ఎవరు మరిసినా నిన్ను మరువనన్న దేవుడు ప్రేమ వల్ల వాడు గొప్ప గొప్పవాడు చింతలెన్ని ఉన్నా చింత తీరనివ్వడు ప్రేమ వల్ల వాడు మన దేవుడయ్యుడు ఎవరు మరసినా నిన్ను మరవనన్న దేవుడు ప్రేమ వల్ల వాడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో సంబరాలు సంబరాలులో మన బ్రతుకుల్లో సంబరాలులో సరిరాత్రి ఎదురు చూసే తుంటేమో చుక్క చూసి గొల్లలేమో బయటకు వచ్చే దూతలేమో మగడ వచ్చే పుట్టాడు పుట్టాడు రో నా రాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో నా రాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం హల్లెలూయా అందరూ మీకు నమ్మాల కారవాలంటే చెరువులు ఉన్నాయి కదా పాట బాగుంది కింద పెట్టుకోండి మైక్ కింద చేయండి. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నామమునకే మహిమ కలుగును కుతూహల అర్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల అర్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధి యందు ఆనందమానందమే నా యేసుని సన్నిధి యందు కుతూహల అర్పాటమే నా యేసుని సన్నిధి యందు
తానయుండెను. ఒక్క క్షణంలోనే రూపధరం ఉంది మహిమలో పరిశుద్ధాత్మ. పూరదని శబ్దం పరిశుద్ధుల తెలుసు తానయుండెను. ఒక్క క్షణంలోనే రూపాంతరం నీ మహిమలో ప్రవేశిస్తును. కుతూహల అర్పణమే నా యేసుని సన్నిధియందు. ఆనందమే నా ప్రియుని పాదములందు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచు. అక్కడ మీ అమ్మకి ఇంకా ఎవరు మా పాటలు పాడారు? అందరూ మెచ్చుకుంటారు అదే కొత్త పాటలు పాడాల్సిందే. హల్లెలూయా. దేవుని యేసుకే మహిమ కలుగును గాక. జుట్టుతెనె ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మధువచాలను. జుట్టుతెనె ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మధువచాలను. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జుట్టుతెనె ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నా పైన దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నా పైన దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటతో జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటతో జీవింపచేసెనే. జుట్టుతెనె ధరల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసేది నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసేది చుట్టుతెని దానల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుట్టుతెని దానల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే జుట్టుతెని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను చుట్టుతెని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా నా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా చుట్టుతెని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను చుట్టుతెని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను హల్లెలూయా ఏం వాడేది కాదు సీకర్ పెడతాం పెట్టి కొంచెం పెట్టి మీకు వద్దు అనద్దండి పాయింట్ డబ్బిదామా పాట అయింది లాస్ట్ ఓ 2 లైన్ పాడు మా 2 పాడు క్రిస్మస్ పాడు పాడు మా పాడు దేవాని కృప నిరంతరమా మారనగెప్పుడు నా ప్రభువా నిత్య జీవమే గలదే దియ ప్రభువా దేవాని కృప నిరంతరమా పాపిన
హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. చివరిగా పాలు పాటు పాడి ముగిస్తాను. అందరూ గూగుల్ సెర్చ్ చేయండి. సౌండ్ కొంచెం పెట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. త్వరగా టైం అయిపోయింది. హల్లెలూయా. అందరూ మెచ్చిన అందరూ యేసయ్య నామానికే మహిమలు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేర. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేర. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేర. సృష్టికర్తయే మరియతనయుడై పశుల పాకలో ఉన్నాడు. సృష్టికర్తయే మరియతనయుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీకు కోరగా నీకే రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీకు కోరగా నీకే రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేర. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. తప్పును తెలిసి తిరిగిరాగా క్షమించి కృప చూపినాడు. తప్పును తెలిసి తిరిగిరాగా క్షమించి కృప చూపినాడు. ఎంతో వరమిచ్చినాడు.
Happy Christmas, Happy Happy Christmas. Oh Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. Oh Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల వేళ. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. నిలబడి పెడతా ఉంటా. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. కటిక చీకటి వేకువగా అంబరమందు సంబరమాయె. పడిపోయి జాగ్రత్త. కటిక చీకటి వేకువగా అంబరమందు సంబరమాయె. హృదయమునందు హాయిగా నేడు Christmas, Merry Christmas, Happy Happy Christmas. Oh Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. oh Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల వేళ. Christmas, Happy Christmas, Happy Happy Christmas. Oh Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. oh Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరు మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల వేళ. మైక్ ఒకటి అయ్యాకండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యవనస్తులు శుద్ధియాగంలో 10 శుద్ధియాగములు చెప్పండి. యవనస్తులు కావాలి శుద్ధియాగం పాలు చెప్పు శుద్ధియాగం. హల్లెలూయా. శుద్ధియాగం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సమయం అయిపోతుంది. త్వరగా మనం ఆరాధనకి వెళ్ళాలా. ఓ శ్రేష్టమైన సాక్ష్యం వినబోతున్నాము. మన మధ్యలో సహోదరుడు కుమార్తెని విజయవాడ ప్రాంతం నుంచి దేవుడు నడిపించిన దేవునికి స్తోత్రం కలుగుగా. శూన్యములో సమస్తమును సృష్టికర్తవైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నిరాకారణకు ఆకారం కలుగజేసిన సృష్టికర్తవైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నోటి మార్చిత భూమిని ఆకాశము సముద్రమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నోటి మార్చిత సూర్యుని చంద్రుని నక్షత్రములు సృష్టించిన సృష్టికర్తవైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నోటి మార్చిత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మధ్యను సృష్టించిన సృష్టికర్తవైన దేవా, యేసయ్యా నీకే నోటి స్తోత్రం. మార్చేత చెట్లను వృక్షములు సృష్టించిన సృష్టికర్తవైన దేవా, యేసయ్యా నీకే మీ స్తోత్రం. సంస్థలతో మీ స్వరూపమును మీ బలు చెప్పిన నేల మట్టితో నరుని నిర్మించిన స్కర్తమైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. రాజాది రాజా ప్రభువా దేవాది దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నరవనరుడా రత్నమరుడా అతికాంక్షణీయుడా, యేసయ్యా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైన దేవా, నిత్యుల తండ్రి సమానకత అధిపతి, యేసయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదిన నామముల దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. ప్రేమదేవ మొదలుకొని సూర్యాస్తం వరకు సుతన నామముల దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నీ నామముల కన్నా పైనామం కలిగిన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం మీద ఆశీలుగా ఉన్న దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యం దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, యేసయ్యా నీకే స్తోత్రం. చెప్పండి కొడుకు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన కొద్దిగా
విజయవాడ ప్రాంతం నుండి సహోదరుడు యవనస్తుడు కుమార్ బ్రదర్ వచ్చి తన జీవితంలో యేసు మహారాజు పట్టణంలోండి దేవుడు ఎలాగ ఆయన కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళ కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి అభిషేకాన్ని గురించి ఆయన వచ్చిన మార్పుని గురించి మన మధ్యలో సాక్ష్యం పంచుకుంటారు. చెప్పండి బట్టి దేవుని మహిమ పరుస్తాం. యేసయ్య మహిమ కలుగుతాం. క్లుప్తంగా చెప్పండి, మీరు ఎలాగ ఈ పరిచయం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు, ఎలాగా మీరు ఇక్కడ కనెక్ట్ అయినారు గురించి విషయాలు దేవునికి మహిమ. చేడు వచ్చిన మీ అందరికి నా నిండు వందనాలు. ఈ మధ్యన ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుని కృప, దేవుని చిత్తం కూడా. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వేదనతో బాధతో ఇంట్లో ఒంటరిగా నేను నా గదిలో ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో చూసే బలపడడానికి నా ఆత్మస్థితి మళ్ళీ కోల్పోతాను. నేను ఎప్పుడు యూట్యూబ్లో ఒక వాక్యం విని బలపరుచుకుంటూ ఉంటాను. ఆ టైంలో ఎవరు చెప్పినా మన బాధ ఎవరు అర్థం చేసుకోరు కాబట్టి, మనకు దేవుడే తప్ప ఇంకెవరు ఆధారం లేదు కాబట్టి, ఆ యూట్యూబ్లో చూసే వాక్యం విని చూసే ప్రార్థన చేసుకుని పాట ద్వారా దేవుని స్థుతించుకుంటూ ఆయన భారం వేసుకుంటూ రోజు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. అయితే ఒక రోజు నేను సడన్గా మధ్యాహ్నం పూట ఇంచుమించు 2:30 టైం అయింది. యూట్యూబ్లో నేను అట్లా చూస్తా వెళ్తుండగా ఈ పాలూరు పట్టణంది ఈ తడికలు కట్టున్న ఈ మందిరం నాకు కనబడింది. ఆపేసి ఏంటి సంఘాలు పెద్ద పెద్దగా ఉండటం చూశాను, మందిరాలు పెద్ద పెద్దగా కట్టి బలమైన ప్రవక్తలు చాలా మంది మామూలుగా చూస్తూ ఉంటాం మెసేజ్. కానీ ఇదేంటి పాలూరు పట్టణం యేసు మహారాజు పట్టణం అంట చిన్నగా ఉంది, ఇక్కడ సేవకుడు అభిషేకించకుండా వీళ్ళ మీద అభిషేకం ఎలా దిగి వస్తుందని చెప్పి నేను ఆ వీడియోలు క్లుప్తంగా చూస్తా అనుకున్నప్పుడు నా మనసు నుంచి ఒక ప్రేరణ వచ్చింది. అదేంటో నాకు కూడా అర్థం కాదు. సడన్గా ఫోన్ చేయాలని ఒక ప్రేరణ మనసులో కలిగింది. అయితే ఫోన్ చేయడం ఏంటి, నంబర్ ఎట్లా తీసుకోవాలని చెప్పి మొత్తం నేను అన్ని కాంటాక్ట్ లోకి ఎదుగుతుంటే దొరకట్లా. చాలా వీడియో ట్రై చేశాను. ఏంటి ప్రభా నువ్వు ఇక్కడ ఫోన్ చేయాలని ప్రేరణ వస్తుంది, ఫోన్ చేస్తాక నెంబర్ దొరకట్లేదు, ఎలా అని చెప్పి అలాగే వీడియోలు ఎత్తుకుంటా కనీసం ఇంచుమించు అరగంట పైన దగ్గరగా అవుతుంది. ఆ టైంలో ఎత్తుతున్నప్పుడు ఒక వీడియోలో కాంటాక్ట్ నెంబర్ పెట్టుంది, కింద వివరాల్లో డీటెయిల్స్ లో పెట్టుంది. అప్పుడు ఎమ్మటి చూసి సడన్ గా ఫోన్ చేసి అయ్యగారండి నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధ ఎలా ఉంది, నా దుఃఖం ఎలా ఉంది, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు, మీ దగ్గర ఇలా పరిచయం జరుగుతుంది, దానికి ఎలా జరుగుతుంది అయ్యగారు, ఇంత విషయం ఎలా జరుగుతుందని అయ్యగారితో నేను చాలా అంటే ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాం అంత ఫ్రీగా మాట్లాడు అయ్యగారితో. మాట్లాడినప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి నాతో బలంగా మాట్లాడాడు. అయ్యా అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడి దేవుడు అన్నాడు, మీ ప్రాంతంలో నా సువార్త కూటం పెట్టాలని దైవజనుడు ప్రేరేపించారు. అయితే ఆ రోజు నేను అయ్యగారి ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతి మాట నేను నిజమే, నా జీవితంలో జరిగిన మాటే దేవుడు ఆయన దగ్గర నుంచి మాట్లాడిచ్చాడు. ఇది నేను చెప్పలేదు కదా, చెప్పకుండా దేవసేవకుడికి ఎలా తెలిసింది అని చెప్పి నేనే కొంత ఆశ్చర్యపడ్డా. పడిపోయి సర్లే అలాగే రోజు దినములు గడుస్తున్నవి. అయ్యగారు నా నంబర్ సేవ్ చేసుకున్నారు, రోజు ప్రార్థన చేస్తున్నారు, అలాగే నన్ను బలపరుస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క మాట నాకు లోన ప్రేరేపణ నుంచి ఒక్కొక్క మాట బయటకు వస్తా ఉంది. ఆ ప్రేరేపణ ఏంటంటే, అయ్యగారండి నేను అభిషేకం కోసం ఎన్నో చోట్ల తిరిగాను, అభిషేకం రావాలని పెద్ద పెద్ద ప్రవక్తుల దగ్గర తిరిగాను, కొన్ని సేవకులు కలిశాను, పరిచయలకు వెళ్ళాను, మీటింగ్లకు వెళ్ళాను. నాకేంటంటే ప్రపంచం ఏది నాకు అవసరం లేదు, అభిషేకం కావాలనే నీ దేవుని కోరాను. మొదటి దేవుడు నాకు రావాలని, నేను బలంగా భాషలో మాట్లాడాలని, నేను ఏది మాట్లాడినా జరగాలని చెప్పి బలంగా ప్రార్థన చేసుకునేవాడిని. ఇంచుమించు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కన్నీరు కాచా అభిషేకం కోసం. ఎవరు నమ్మరు, 9 సంవత్సరాలు ఎవరి ప్రయాణంలో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే నేను దేవుని రక్షణ పొందుకున్నాను. ఆ దినం నుంచి అభిషేకం కొరకు నేను ఎన్నోసార్లు బాధపడ్డాను.
ప్రభా మీరు నాలో లేకుండా నేనేమీ చేయలేను. నా కుటుంబం చూస్తే దేవుడు నమ్ముకొని లోకంలో పడిపోయి ఉన్నారు. నేనైతే నీలో ఉండి యవన ప్రాయాన్ని సమర్పించుకొని కోసం బ్రతకాలని ఆశపడుతుంది యవనస్తుల్ని. మరి నేను అభిషేకం పొందుకోకుండా నేను ఎలా మాట్లాడగలనయ్యా, నలుగురిలోకి ఎలా బ్రతకగలనయ్యా, నీ అభిషేకం గురించి అంటే ఏం చెప్పాలి అని ప్రతిరోజు నేను అర్ధరాత్రి పూట కూడా మెలుగుచ్చి ఏడుతో పడుకునేవాడు. అయ్యా ఏంటయ్యా నాకు రావట్లేదు, అందరు పరిశుద్ధాత్మలు పొందుకోపోతే నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని ప్రభు వాక్యం సెలవిచ్చింది. ఎలాగైనా నేను ఈ ఆత్మను పొందుకోకపోతే ఎలా ప్రభు అని చెప్పి చాలా దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు ఈ పాలూరు పరిచయాన్ని నాకు చూపించి ఈ పరిచయం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అయ్యగారికి దేవుడు ఒక ప్రవచనంగా బయలుపరిచాడు. మీ ప్రాంతంలో సువార్త కూటం పెట్టమన్నారు. పెట్టినప్పుడు అయ్యగారు నేను ఒకటే రిక్వెస్ట్ అడిగా, అయ్యగారు మా ప్రాంతంలో మీరు ఎలా పెడతారు, నా దగ్గర మనీ లేవు ఏమీ లేవు, నాకైతే అసలు ఆలోచన రావట్లేదు, మీరే పెట్టాలని దేవుడు చెప్తున్నారు ప్రవచనంగా. ఇది ఎలా జరిగింది, ఒక మనుషుని కాబట్టి ఇది ఎలా జరిగింది అని నేను ఆశ్చర్యపోయా. ముందు ఇది ఎలా జరిగింది, నా దగ్గర మనీ లేవు, నేనైతే పెట్టలేను, ఇప్పుడున్న నా పరిస్థితిలో చాలా క్లిష్టంగా ఉంది, నేను పెట్టలేను అయ్యగారంటే అయ్యగారు ఒకే మాట ఉన్నారు, ఆ దేవుడే పెట్టిస్తాడు, దేవుడే జరిగిస్తాడు, మీరు అలా మౌనం ఉండి చూడండి అని నాకు దైవం చెప్పిన తర్వాత నేను ఆయన అప్పటికే నాకు పనులు లేవు. నేను సడన్ గా అందరికి పనులు లేక ఒకసారి సడన్ గా బ్రేక్ అయిపోయింది. మా వైపు అందరికి బాగా కష్టాలు బాగుతారు. కానీ దేవుడు తన మహిమను జరిగించుకోవడానికి ఒక దూతను లేపాడు. హల్లెలూయా. అది అసలు నేను అప్పు కూడా చేయకూడదు అనుకున్నాను. దేవుడు ఒకటే అప్పు చేయకూడదు, మా ఇంట్లో కూడా జరగాలి, వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టాలి ప్రభు, నీవే జరిగించాలని దేవుడి మీద బానేసి దైవసేవకులు నిరంతరం కలిసి ఉదయం సాయంత్రం తెల్లవారుజాము లేసి ప్రార్థన చేశాం. చేసినప్పుడు దేవుడు మా మొన్న ఆలకించి ఆ కూటమి జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు దేశంలో దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు, నా కుమారుని నేను అభిషేకించబోతున్నాను, ఈ పాలన పట్టణంలో అభిషేకం కుమారుని నేను చెప్పబోతాను దేవుడు మాట్లాడాడు. అయితే నేను బలంగా నమ్మాను, ఖచ్చితంగా ఈసారి నేను అభిషేకం పొందుకోబోతాను. ఏ పరిచయం కాదు, ఈ పరిచయం ద్వారా దేవుడు నా గృహంలోకి వచ్చి నన్ను అభిషేకించబోతున్నాడు అన్నాడు. దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నా గృహంలోకి అడుగు పెట్టి నన్ను ఒక్కడే కాదు అభిషేకించింది, నాతో ఉన్న నా భార్యని, నా తల్లిని, నా మరదల్ని, మా కుటుంబ సభ్యులందరినీ దేవుడు అభిషేకించాడు. ఆ రోజు బలంగా దేవుని యొక్క సన్నిధి అనుభవం లేని వారు దేవుని యొక్క మహిమను చూసి వాళ్ళు జరగబోయే చెప్పారు. అసలు నేనే ఆశ్చర్యపోయా, వీళ్ళంటి ప్రవచనాలు చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారండి, ఇది ఎలా జరుగుతుంది ఆశ్చర్యం వేసింది నాకే. నేను అభిషేకంతో పులికి నింపబడి దేవుడు ఆరాధన అయిన తర్వాత నుంచి అభిషేకం నింపిన నుంచి భాషలో బలంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రోజు దేవుడు సాయంకాల సమయంలో ఆరాధనలో ముగించేటప్పుడు దేవుడు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి నా కుమారుడా అని పిలిచాడు. కుమారుడు కాదు, నా సేవకుడివి, నేను నా సేవలో వాడుకోబోతానని దేవుడు చెప్పాడు. ఎందుకంటే నేను సేవ చేస్తానని నన్ను రక్షించిన ఆత్మీయ తండ్రి ఎప్పుడో చెప్పారు, కానీ నేను నమ్మలా. సేవ చేయడానికి ఎంతో మంది ఘనమైన వారు ఉన్నారు. అలాంటి వాడిని సేవ కొరకు దేవుడు ఎంచుకున్నప్పుడు ఇలాంటి వాడు ఎందుకు ఎప్పించుకుంటాడు. నేను అవనస్తుని, పొద్దున్న ఎక్కితే లోకంలోకి పని చేసుకోవాలి, సరదాగా ఉండాలి, ఏదో లోకానుసారంగా బ్రతకాలి, ఏదో టైం అయిపోతే లోకానుసారం బ్రతికేస్తాం. కానీ ఏంటి సేవ అన్నారు, ఏ గారి అని చెప్పారని నేను ముందు భయపడ్డా. కానీ సేవ అనే మాట నాకు దేవుడు ఆ రోజు దిగొచ్చి మాట్లాడిన తర్వాత బలంగా నమ్మా. నిజంగా నేను నా మీద ఖచ్చితంగా దేవుడు పిలుపు ఉంది. అందుకే నా పరిస్థితులన్నీ దేవుని వైపే తిరగబడుతున్నాయి. నేను లోకంలోకి ఎప్పుడు తిరిగి లోకం వైపు ఉన్నప్పటికీ దేవుడు నన్ను తిరిగి మళ్ళీ లాగి సేవలకు రప్పిస్తున్నాడు. ఇలా ఎందుకు రప్పితే నాకు తెలియదు. నేను అలాగే అనుకున్నప్పుడు దేవుడు దిగొచ్చి, నా కుమారుడా నువ్వు నా సేవకుడివి, నీ కుటుంబాన్ని ముందుగా నువ్వు రక్షించుకో, తర్వాత నా బలిపీఠాన్ని నేను ఎక్కించిపోతున్నాను దేవుడు చెప్పాడు. ఆ రోజు నెరవేర్చిన ప్రవచనం, ఆ రోజు చండీ భాష ఆరాధన, ఆ దినం మొదలుకొని ఈ దినం దాకా దేవుడు నా నోటి నుంచి వచ్చిన ప్రతి ప్రవచనాన్ని భయంకరంగా జరిగించాడు. పనులు కలిగించే ప్రవచనాన్ని నేను పలికాను ఇంట్లో ఉండి, సన్నిధిలో కానీ పలికింది. రోడ్డు మీద వెళుతుండగా వానని ఆగిపోమ్మని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు నా కొరకు వాన ఆపేశాడు. దేవుడు నా కొరకు నా కూతురు బర్త్డే సర్టిఫికేట్ రాగదని చెప్తే దేవుడు 2 సర్టిఫికేట్ రావడానికి దేవుడు కృప చూపాడు. ఎలాంటి భయంకరంగా చేశాడంటే నా బండి కీస్ పోయింది. ఒక సైతాను ఒక దేవుడి స్వార్థ ప్రకటిస్తుండే అయ్యారు, నేను కీస్ పోయింది, తాళం పోయింది, నా దగ్గర 800 పెట్టి బాగు చేయించుకోవాలి. అప్పటికప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను చాలా బాధపడుతున్నా, ప్రభు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పటికిప్పుడు తాళం గిట్టి మరి కొత్త తెప్పించుకోండి, ఎలా అయ్యా నాకు ఉన్నదే ఒక బండి, ఇవన్నీ ఎట్లా చేసుకోను ప్రభు అని నెత్తి నేను కొట్టేసుకోండి లాంగ్ వచ్చాడు. అప్పుడు అయ్యగారు చెప్పా, ఆ సైతాన్ని ఎలా చేశారని చెప్పి అయ్యగారు ప్రార్థన చేశారు. ఉదయాన్నే లేచా, నాలో నుంచి ఒక హృదయంలో ఒక ప్రేరణ వస్తుంది, నేను సేవకుని కదా, నేను ఆయన కుమారుని కదా, నేను ఎందుకు దానికి తలవంచాలి, ఆయన పేరటలో ప్రవచిస్తున్నాను,
యేసు నామములో నా తాళాలు ఎక్కడున్నా సరే నా చేతిలోకి వచ్చి నువ్వు పడుదువుగా కానీ నువ్వు ప్రవచించాను అన్న 5 నిమిషాలకే ఆ సహోదరి తీసుకొచ్చి మా ఇంటి పక్కన అవతల 3వ ఇంట్లో పడుందంట. తాళం విడివిడిగా ముక్కలే విడివిడిగా పడుంది. ఆ తాళం తీసుకొచ్చి ఆమె నా చేతికి ఇచ్చింది. అంత ఈజీగా ప్రవచనం నెరవేర్చడం ఏంటని నేను ఇంకా ఆశ్చర్యపోయి ఆ దినం నుంచి ఈ దినం వరకు బలంగా దేవుడు ప్రవచనాలు నెరవేరుస్తూ అన్య భాషలో ప్రార్థిస్తూ దేవుడు బలంగా కార్యాలు జరిగాడు. దేవుడి పరిచయం బలపరిచాడు. ఈ రోజు నన్ను బలిపీఠాన్ని ఇస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా అసలు ఈ పరిచయం జరుగుతున్నంత రియల్, అసలు నిజంగా మీ అందరూ ధన్యులే నేను చెప్పాలంటే. ఎందుకంటే ఇది సేవకుడు చేసిన పరిచయం కాదు, నిజంగా దేవుడు చేస్తున్న పరిచయం. ఎందుకంటే ఒక సేవకుడు వచ్చి మిమ్మల్ని అభిషేకించి బలంగా మిమ్మల్ని మూవ్ చేసి చాలా చేస్తారు. నేను చూశాను, ఆ వాటిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు చిన్న వయసు అయినా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దేవుడు నేరుగా మిమ్మల్ని అభిషేకించుకొని జరగబోయి మీ ద్వారానే జరిగిస్తాడంటే అది మీ దేవుని కృప, మీ అందరి ఆశీర్వాదం. ఎందుకంటే ఈ సింహాసనం యేసయ్య దేవుడు చెప్పిన మాటగా నా నుండి కొన్ని ప్రవచనాలు దేవుడు బయలుపరిచాడు. రాబో తరములకు ఆశీర్వాదం మీ పాలు యవనస్తులుగా మేమందరం నక్షత్రంలాగా మారబోతున్నాం. ఇక్కడ కాదు మన పరిచర్య, అనేక దేశాలకు వెళ్ళబోతుంది పరిచర్య. ఈ ప్రాంగణం మొత్తం నింపబడబోతుంది. నేను రూఢిగా నమ్ముతున్నాను. ఇక్కడ మీ అందరూ భారవంతమైన సేవ చేయబోతున్నారు. సైతాన్ గడి ఎన్ని కట్లేసినా సరే ఈ సింహాసనం ఎదురు నిలబడవు. నేను సేవకుడుగానే చెప్తున్నాను, నా మాట నమ్మండి. నేను ప్రార్థిస్తున్నాను, నేను దేవుని ఆత్మతో నింపబడి ప్రవచిస్తున్నాను. దేవుడు రానున్న దినంలో 2020 నుంచి మన చరిత్రలో మార్చబోతున్నాడు. జరగబోతుంది. ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరితో పంచుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. అంటే దేవుడు మీకు బయటగా మీ కుటుంబాన్ని రక్షించుకోమన్నాడు. ఇప్పుడు మీ మధ్య కాలంలో మీ అత్తగారికి దాని గురించి దేవుడికి స్తోత్రం. ఒక భయంకరమైన సాక్ష్యం మర్చిపోయాను. నేను మన మా అత్తగారికి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తారు. అయితే ఆ రోజు నేను సడన్ గా మా అత్తగారు బాగాలేదనేసరికి మా ఆవిడ గారు బాధపడతాను చూసి, సరే నాకు తల్లి లాంటిది, మనం వెళ్ళాలి, దగ్గరుండి ఆమెని సహకరించి ఆమె మంచి చెడు చూడాలి, మన బాధ్యత. ఆమెకి అందరూ ఉన్నా అనాథే, ఆమెకి ఎవరు లేరంట లేదు, పెద్ద కుటుంబమే, అందరూ ఉన్నతమైన వారే, అందరూ గనులే, నుంచోని కొలగల సంబంధం ఉన్నవారే. కానీ ఆమె దగ్గరికి ఎవరు ముందడిగేలేదు. కానీ నా ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి, నా హృదయం పుట్టిన భారాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే మనతో ఉన్నవారి తోటి అందరినీ ప్రేమించమన్నాడు. అందరినీ సమానంగా చూడమన్నాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. వాక్యంలో ఉన్న ప్రతి మాట నేను గైకొని నా భార్య నేను కలిసి ఇద్దరము కలిసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత అయ్యగారికి చెప్పి ప్రార్థన చేపిస్తున్నాం. వెళ్ళి 3 దినాలు గడిచిపోయింది. అయితే నేనైతే ఆమెకి ఏం చెప్పాలనుకోలేదు, కానీ ఆమె బాధను చూసి నాకు కొద్దిగా బాధ వేసింది. అయ్యో ప్రభా, ఈ బిడ్డని నువ్వు రక్షించుకుంటే బాగుండు, ఈ బిడ్డకి స్వస్థపరచాలని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అలా మేము 3 దినాలు అయిన తర్వాత 4వ దినమున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి నుంచి ఒక ప్రవచనం చెప్పాడు. ఆమె రక్షించబడబోతుంది, ఆమె మారు మనసు పొందుకోబోతుంది, ఆమెలో ఉన్న భయంకరమైన విగ్రహాల నుంచి విడిపించబడబోతుంది. అయ్యగారు ప్రవచనంగా పొద్దునే చెప్పారు, అది వాక్యంలోనే చెప్పారు. అయితే అయ్యగారు చెప్పిన గంట తర్వాత మా ఆవిడ గారు ఆటోమేటిక్ గా దేవుని వాక్యం చెప్ప మొదలెట్టారు. ఇదేంటి ఇప్పుడు దాకా మామూలుగా ఇప్పుడే నిద్రలేచింది, వాళ్ళంతా మానే మాట్లాడుతుంది, ఇంతలోకి సడన్ గా ఏంటి ఆమె వాక్యం చెప్తుంది అని చెప్పి ఆమె ఇంకా నేను ఆశ్చర్యం చూస్తున్నాను. చూస్తా ఉండగా ఆమె ఒకటే మాట్లాడుతుంది, ఈ లోకంలో ఆయన తప్ప మనకి ఎవ్వరు లేరు, వీళ్ళు నమ్ముకున్న ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, ఏకైక దేవుడు ఆ యేసయ్యే, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్తున్నప్పుడు మేమిద్దరము చేతులు చాపి ఆమె మీద ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి ఆమె హృదయంలో ఉన్న కన్నీరు మొత్తాన్ని, ఆ హృదయంలో ఉన్న భారం మొత్తాన్ని తీసి ఆమెలో ఉన్న దుఃఖం మొత్తం కొట్టేశాడు. ఆ క్షణమే ఆమె స్వస్థపడింది. స్వస్థపడి నమ్మటే ఆమె ఒకటే నిర్ణయించుకుంది, నేను దేవుడి కోసం బ్రతకాలి, ఈ ఇంటిలో నేను తీసి పారేస్తానని చెప్పి మొత్తం అసలు మేమేమి తీయమని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, మేము నిజమైన దేవుడి గురించి మాత్రమే చెప్పాము. ఆమె నిజంగా విశ్వసించింది. విశ్వసించిన మరుక్షణమే మొత్తం అక్కడున్న పెట్టి బెడ సర్వీస్ మొత్తం తీసుకెళ్ళి ఆమె పెట్టేసింది. నమ్మలేదు ఆమె మారిందంటే. ఆ ప్రవచనం నెరవేర్చడం కూడా గంటలోనే జరిగింది. ఒక్కొక్కసారి దేవుడు ప్రవచనం చెప్తే సంవత్సరాలు నెలలు పడతాయేమో కానీ ఈ ఎండ్ టైం లో దేవుడు చెప్పిన ప్రవచనము అది త్వరగా జరుగుతుంది. దానికి సాక్ష్యమే
మీరందరూ నమ్మాలి. మిమ్మల్ని విశ్వాసంగా బలపరచడానికి దేవుడి బలిపీఠానికి ఇచ్చాడు. ప్రతి ప్రవచనం నెరవేర్చబడబోతుంది. దానికి సాక్ష్యం నేనే. నా కుటుంబంలో దేవుడి సువార్త ప్రకటిస్తున్నాను. ఖచ్చితంగా నా కుటుంబం మీద ప్రతి కట్లు తెగబోతున్నాయి. నా కుటుంబం మారబోతుంది. మేమందరం కలిసి వచ్చి ఈ బలిపీఠం ఉండేది ఉండి సాక్ష్యం చెప్పబోతున్నాం. ఆల్రెడీ నా కుటుంబం రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కొన్ని పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల దేవుడు ముందు వెళ్ళమని ప్రేరేపించారు. దేవుడి కృపను బట్టి నేను వెళ్ళాలి. ముందు అక్కడ చక్కన కొన్ని నా పరిస్థితులు దేవుడి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ పాలూరు పట్టణంలో ఉన్న మహిమను అనేకులకు వివరించాలని ఆశతో నా జీవితంలో జరిగిన గొప్ప కార్యాన్ని బలిపెడుతుందని చెప్తాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడి దీవించిన గాక. కుమార్ బ్రదర్ని బాగా గుర్తు చూసుకోండి. ఈ కుమారుడు విజయవాడ ప్రాంతంలో బలమైన సేవ చేయబోతున్నాడు. సపరేట్ హల్లెలూయా. దేవుడు వారి ఇంటికి పోయినప్పుడు నాకు చూపించినారు. లక్షల ప్రజల మధ్యలో ఈయన సేవ చేస్తూ దర్శనం నాకు చెప్పినాడు. హల్లెలూయా. దానికి సిద్ధపరుస్తున్నా. యేసు మహారాజు పట్టణం యేసయ్య సింహాసనం వేసి కూర్చుని చేస్తున్న సేవలో యవనస్తుని రేపి ఉజ్జీవం లోకమంతటికి దేవుడు తీసుకురాబోతున్నాడు. గట్టిగా సపరేట్ కూడా దేవుడిని మహిమపరుస్తున్నా. ఎవరికి తెలియని ఒక మర్మం ఇక్కడ నుంచి దేవుడు బయలుపరచబోతున్నాడు. దానికి యవనస్తుని దేవుడు ఏర్పరచుకున్నాడు. గట్టిగా సపరేట్ కూడా దేవుడిని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. యవనస్తు జీవితంలో మన గొప్ప కార్యాలు చూడబోతున్నాము. దాని మొదటి సాక్షిగా దేవుడు సగోదరుడు లేపినాడు కనుక దేవునికి సకల మహిమ కలుగునుగాక. సమస్తము జరిగిస్తున్నది యేసయ్య. యేసయ్యకే మహిమ మహిమ మహిమ. దేవునికి మహిమ చెల్లించాలి. విషయం చెప్పాలి మీకు. అసలు దేవుడు మన బాధ వింటాడా వినడా అని మీ సందేహం ఎవరికైనా ఉండొచ్చు. ఖచ్చితంగా మీ అందరికి ఉంటది, నాకు ఉంటది. నా ఇంట్లో ఈ సువార్త పరిచర్య మా ఇంట్లో కూటం జరిగిన తర్వాత దేవుడు ముందుగానే చెప్పాడు, మీ ఇంట్లో శోధనలు వస్తాయి, కానీ నా కుమారుడు నిలబడి వాటిని జయించాలన్నప్పుడు నేను ఒక రోజు నైట్ 9:30 అయింది. బహు దుఃఖంగా నేను బహు వేగంతో ఇంట్లో కూర్చొని నా భార్య నేను ఒక నిర్జీవమైన శవంలా పడి ఉన్నాం. ఏంటి ప్రభా నేను నమ్మకం పెట్టలే ఈ రకంగా బాధపడుతున్నామని చెప్పి మీ కుమిలిపోతున్నప్పుడు దేవుడు నా సేవకులు దర్శించి నా కుమారుడికి ఫోన్ చేయి, నా కుమారుడు బాధపడుతున్నాడు, నువ్వు ఓదార్చు నా కుమారుడిని 10ంటికి ఆ టైంలో ఫోన్ చేపించి సేవకుడి ద్వారా నా కన్నీటిని చూసిన దేవుడు అప్పుడు ఇంకా బలంగా నమ్మా. అసలు దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఇక దేవుడి కొరకు ఏదైనా చేయాలి, దేవుడి కొరకు ఎంత కష్టమైన భరించాలి. ఎందుకంటే ఈ ముందున్న పోరాటాలు నా ఆశీర్వాదానికి అని ఆ రోజు సేవకుడి ద్వారా వచ్చిన ప్రతి మాట రోజు అసలు ఒక్క సేవకుడు చేసిన పని అయితే నా ఇక్కడున్న దేవజనులు యేసయ్య పిలిచారంటే ఎంత ఘనత అంటే యేసయ్య ఈయనలో ఉండి ప్రతిరోజు నాతో ఎంత ఫ్రీగా మాట్లాడతారంటే నేను ప్రతిరోజు ఒక ఫ్రెండ్ తో మూవ్ అయినట్టుగా మిత్రం మూవ్ అవుతున్నాం. అసలు ఈ రోజు నేను ఎక్కడున్నట్టుగా లేదు. ప్రతిరోజు ఒక చిన్న వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, దేవుడు నా గురించి చెప్పడం, నేను రోజు బలపడడం వాక్యం ద్వారా. ఆ రోజు మేము ప్రార్థన చేసినప్పుడు మిత్రంగా ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ తండ్రిని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి పరిచయం కావాల్సిన అనేక ద్వారాలు కూడా తెచ్చాడు. ఆమె కొన్ని విషయాలు మీకు తెలియదు, కానీ దేవుడు మా ఇద్దరి ద్వారా ఈ సేవ ద్వారా బలంగా జరిగిస్తున్నాడు. మీరు ఖచ్చితంగా నమ్మండి, మనం గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఇది ఎంత ఉజ్జీవానికి సాక్ష్యం. హల్లెలూయా. మన యేసయ్య చెప్పిన ప్రతి ప్రవచనలు పాలూరులో చెప్పింది, యేసు మహారాజు పట్టణంలో చెప్పింది అంతని నెరవేరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యవనస్తులు తీసుకుని వస్తా వారిని బలంగా సేవలు వాడుకుంటాను ఎన్నో సమయం చెప్పినాడు. దానికి మొదటిగా ఒక నక్షత్రాన్ని దేవుడు లేపినాడు. యేసయ్య నక్షత్రానికి దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. విజయవాడ ప్రాంతంలో సగోదుని లేపి ఇక బలముగా రాబోయే దినంలో వాడకపోతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుచేసినప్పుడు దేవుని ఆరాధన చేస్తాం. సమయం జరిగింది. యేసయ్య చెప్పిన ప్రవచన ఇంపార్టెంట్ గా ఈ రోజు క్రిస్మస్ కి చెప్పిన ప్రవచన ఏంటంటే యవనస్తులు వచ్చి బలంగా నా నామముని మహిమపరుస్తారు. హల్లెలూయా. యవనస్తులు బలంగా వచ్చి నామముని మహిమపరుస్తారు. హల్లెలూయా. 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 అందుచేసినప్పుడు దేవుని ఆరాధన చేస్తాను. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ దినంలో దేవుడు ఏది చెప్పారు అది అన్ని నెరవేరుస్తున్నారు. యవనస్తులు పరిస్థితి అన్నారు. యవనస్తులతో పరిస్థితి ఈ రోజు బలంగా
హల్లెలూయా. ఆరాధన చేసి కొద్దిగా వాక్యం ధ్యానం చేసుకుని ముగించుకోబోతున్నాం. ఎవరు కూడా ఈ మంచి సమయం యేసయ్య జన్మదినంలో దేవుని ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. మన యేసయ్యకు మహిమ కలగా. ఇక్కడ ప్రారంభించిన ప్రతి క్షణంలోని ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. ఏ నరుడికి మహిమ పోగలుగా. హల్లెలూయా. ఏ మనిషి కాదు, ఏ నరుడు కాదు, ఏ సేవకుడు కాదు, ఏ విశ్వాసి కాదు, ఏ యవనస్తుడు కాదు, దేవునికి మాత్రమే మహిమ చెందును గాక. హల్లెలూయా. సమస్తముని జరిగించేది ఆయన్నే. ఏ మనిషిలో కూడా జరిగే కార్యం కాదు. విజయవాడ ఎక్కడ ఉంది, పాలూరు ఎక్కడ ఉంది, సంబంధం లేకుండా అంత దూరం ఆయన దేవుడు నడిపించినాడంటే దేవుడు ఆయన పుట్టించిన ఆసక్తి. దేవునికి మహిమ కలుగును గాక. జన్మించినాడు జగమేలే మగరాజు, జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి, చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ దినం కూడా జన్మించిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఉత్సాహంతో దేవుని ఆరాధన చేస్తాం. జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మగరాజు, జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. అందరూ జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మగరాజు, జన్మించినాడు. లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ రోజు మన కొరకు జన్మించినాడు. హల్లెలూయా. ఆయన్ని ఉత్సాహముతో చప్పట్లు కొట్టి ఉత్సవముతో పాడదాం. హల్లెలూయా. జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మగరాజు, జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. ఆశ్రయకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. ఆశ్రయకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. జన్మించినాడు, జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు, జన్మించినాడు, జన్మించినాడు, జగమేలే మగరాజు, జన్మించినాడు. చప్పట్లు గట్టిగా. జన్మించిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆశ్రయకరుడైన, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి, దేవునికి మహిమ. ఓరి కాపాడారా. చీకు చింత నుండి తొలగించువాడు, వ్యాధి బాధం నుండి విడిపించు రక్షకుడు. చీకు చింత నుండి తొలగించువాడు, వ్యాధి బాధం నుండి విడిపించు రక్షకుడు. సంపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆనంద సంతోషంతో నడిపించువాడు. సంపూర్ణమైన
ఆరోగ్యమిచ్చి ఆనంద సంతోషంతో నింపువాడు ఆశ్రయకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి జన్మించినాడు అవరాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు వృక్షాలలో జన్మించిన దేవునికి పశువుల పాకలు పుట్టిన యేసయ్య 2000 సంవత్సరం ముందుగా మాలూరు గ్రామంలో యేసు మగరాజు పట్టణంలో సత్య వాక్యమును బోధించేవాడు సర్వసత్యంలో నడిపించే నాయకుడు సత్యవాక్యమును బోధించువాడు సర్వసత్యముని నడిపించు నాయకుడు బోధించువాడు సర్వసత్యముని నడిపించు నాయకుడు మనందరిలో నివసించువాడు ఆత్మీయుడు మన ఆత్మకు రక్షకుడు మన అందరిలో నివసించువాడు ఆత్మీయుడు మన ఆత్మలకు రక్షకుడు జన్మించినాడు మగరాజు జన్మించినాడు ఉదయించినాడు ఆశ్రయకరుడు ఆలోచనకర్త తండ్రి సమాధాన అధిపతి అధిపతి జన్మించినాడు థ్యాంక్ యూ లార్డ్ ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు నిత్య నరకం నుండి తప్పించేవాడు పరలోక మహిమను నిలిపి మా దేవుడు నిత్య నరకం నుండి తప్పించువాడు పరలోక మహిమయు నిలిపే మా ధన్యుడు నుండి తప్పించువాడు పరలోక మహిమయు నిలిపే మా ధన్యుడు అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించువాడు అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించువాడు ఆశ్రయకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి ఆశ్రయకరుడు తండ్రి సమాధాన అధిపతి జన్మించినాడు మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు ఆశ్రయకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి ఆశ్రయకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి జన్మించినాడు జగమేరే మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ఉదయించినాడు అందరూ ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు ఆశ్రయకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి ఆశ్రయకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధాన అధిపతి జన్మించినాడు మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరూ ఆకాశం చేయి. జన్మించినాడు, జన్మించినాడు జగమేలే మగరాజు, జన్మించినాడు, ఉదయించినాడు. పాలూరు గ్రామంలో మళ్ళా నాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. జన్మించినాడు, జన్మించినాడు జగమేలే మగరాజు, జన్మించినాడు, ఉదయించినాడు, ఉదయించినాడు. ఆలోచనకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానాధిపతి, సింహాసనాసనుడుగా ఉన్నాడు.